మొదటి విడత 175 వాహనాలకి వాహనం ఒక్కొక్కింటికి నిర్వహణ కోసం 1,67,787 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. నెలకి మొత్తం 175 వాహనాలకి 2.93 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని సభకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ విడతలో 165 వాహనాలు ఒక్కొక్క వాహనం 31,39,020 రూపాయలకి కొనుగోలు చేయడం అయింది. మొత్తం 165 వాహనాలకు మొత్తం 51.79 కోట్లు చెల్లించారు. టాటా మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఈ వెహికల్స్ కొన్నారో ఇంకా 28 కోట్లు టాటా మోటార్స్ కూడా బకాయిలు పెట్టారు. వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు అధ్యక్ష. ఇది రెండో ఫేజు ఫిబ్రవరి 18, 2023 నుంచి ప్రారంభించబడింది. దీనికి నిర్వహించడానికి ఒక్కొక్క వాహనానికి 1,51,078 రూపాయల చొప్పున 165 వాహనాలకి 2.49 కోట్లు నిర్వహణ నిమిత్తం జీవీకే, ఈఎంఆర్ఐ ఏవైతే ఈ రెండు సంస్థలు కలిసి ఉన్నాయో వారికి చెల్లిస్తున్నారు అధ్యక్ష. మొత్తం 2 విడతలు కలిపి వాహనాల కొరకు టాటా వారికి 109.97 కోట్లు చెల్లించాల్సి ఉండగా 81.97 కోట్లు చెల్లించారు. ఇంకా టాటా వారికి 28 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. నిర్వహణ నిమిత్తం నెలకి 340 వాహనాలకు గాను 5,42,00,000 చొప్పున జీవీకే, ఈఎంఆర్ఐ వారికి చెల్లిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 175 వాహనాలు ఫిబ్రవరి 16, 2025 నుంచి ఆపేసాం అధ్యక్ష మనం వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు టెండర్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఏవైతే ఈ 175 వాహనాలు ఆపేసి మళ్ళీ ఒకసారి అన్నీ సర్వీసింగ్ చేసి అన్నీ మళ్ళీ రెడీ చేసి టెండర్ పిలిచి తొందరలోనే ఆ 175 వాహనాలు మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి ఇస్తాం అధ్యక్ష. అవి అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా ఆపి అవి కూడా సర్వీస్ చేసి మళ్ళీ టెండర్లు పిలవడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ సెకండ్ ఫేజ్ 165 వాహనాలు తదుపరి మనం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి చర్యలు తీసుకుంటాం. ఇదేదైతే ఫస్ట్ ఫేజ్ ఆపేసామో అవన్నీ టెండర్లు కూడా పిలిచాం. అది ఎల్ఓఏ పెండింగ్లో ఉంది. అది వీలైనంత తొందరగా మనం పరిష్కరిస్తాం అధ్యక్ష. దీని మీద ఫిర్యాదులు వచ్చాయి అధ్యక్ష. చాలామంది శాసనసభ్యులు ఫిర్యాదులు వస్తే దీనిపైన ఎంక్వైరీ కూడా చేశాం అధ్యక్ష. ఒక సీనియర్ ఆఫీసర్కి పెట్టి దీంట్లో డాక్టర్లు లేనట్టుగా, సర్వీస్ సరిగా అందనట్టుగా చాలా వరకు మనం ఇందులో లోపాలన్నీ కూడా గుర్తిస్తే దీనికి గాను 11 కోట్లు రికవరీ చేయమని కూడా ఏదైతే ఈ సర్వీస్లో రిపోర్ట్ ఇచ్చారో అది కూడా మా దగ్గర పెండింగ్ ఉంది అధ్యక్ష. ఇక ఈ వాహనాల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్లకు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తే 16 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలు 16 లక్షలతోనే కొన్నారు. ఆ రోజున్న ప్రభుత్వం ఆర్కేవీవై ఫండ్స్ నుంచి అదనంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 16 లక్షలకు అదనంగా 17.24 లక్షలు ఒక్కొక్క వాహనానికి ఎక్స్ట్రా ఇచ్చారు అధ్యక్ష. మిగతా రాష్ట్రాలు 16 లక్షలతో కొన్నారు. ఇక్కడ ఆర్కేవీవై ఫండ్స్ దారి మళ్లించి దీనికి ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇవి 24/7 హాస్పిటల్స్ మన రాష్ట్రంలో లేవు అధ్యక్ష. ఎన్టీఆర్ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2 మాత్రం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నడుస్తాయి. ఇవి 2 షిఫ్ట్లో పనిచేస్తున్నాయి అధ్యక్ష. అయితే ఫేజ్ 1లో కొన్ని సమస్యలు ఉన్నాయి, హైడ్రాలిక్ సమస్యలు. అవన్నీ కూడా రిపేర్ చేయించబడుతున్నాయి. ల్యాబ్ గురించి అడిగారు. ఆశించిన స్థాయిలో పరీక్షలు చేయడానికి అవకాశం రాలేదు అధ్యక్ష. నేను ఈ వెహికల్స్ ఎన్ని లిఫ్ట్లు పనిచేస్తున్నాయని అడిగారు. 340 వెహికల్స్లో నిన్నటి వరకు 48 లిఫ్ట్లు పనిచేయడం లేదు అధ్యక్ష. ఈరోజు నేను కూడా రివ్యూ చేస్తే ఏదైతే ఈ లిఫ్ట్లు ఉన్న వెహికల్ పెద్దగా ఉపకారంలోకి రాలేదు అధ్యక్ష. అందుకే దీన్ని కూడా కొద్ది మార్పు చేద్దాం. ఏదైతే మెడికల్ అండ్ హెల్త్లో 108, 104 ఉంది. 108 అయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీకి వెళ్ళి తీసుకొస్తుంది. 104 అయితే
ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడే మొబైల్ హాస్పిటల్ లాగా సేవలు అందించే పరిస్థితి మెడికల్ అండ్ హెల్త్లో ఉంది. చాలామంది ఈ హైడ్రాలిక్ వల్ల పెద్దగా ఉపకారం లేదు కాబట్టి మనం కూడా ఈ రకంగా కొన్ని ప్రాంతాల్లో హాస్పిటల్స్ లేవు, మరి ఆ ప్రాంతాల్లో ఈ రకంగా చేస్తే బాగుంటుందని చాలామంది సలహాలు ఇచ్చారు. తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. తప్పనిసరిగా అన్యాయం జరిగింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఒక ప్రభుత్వం పరిపాలన విమర్శలు వస్తాయి, దాన్ని మనం క్లారిఫై చేస్తాం. కానీ గత 5 సంవత్సరాల్లో డిజైనే తప్పు అధ్యక్ష. ప్రతి పథకం వెనక అవినీతి పెట్టుకొని పథకం రూపొందించారు. కాబట్టి నేను ఈ 9 మాసాల్లో చూస్తే ఏ పథకం చూసినా సరే ఆ పథకంలో ఒక స్కీమ్ పెట్టారంటే అందులో పక్కన స్కామ్ అనే పదం ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. నేను పాత వారికి క్యాన్సిల్ చేశాం, కొత్త టెండర్లు పిలిచాం, ఎంక్వైరీ కూడా అవుతుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో 11 కోట్లు ఈ సర్వీసెస్లో సరిగా మందులు ఇవ్వలేదని, డాక్టర్లు లేకుండా ఉన్నారని చూపించి, అదేవిధంగా సఫిషియెంట్గా స్టాఫ్ లేకుండా స్టాఫ్ ఉన్నట్టుగా రాశారని చెప్పి ప్రిలిమినరీ వస్తే మనం 11 కోట్లు రికవరీ చేయమని వచ్చారు. డీటెయిల్ ఎంక్వైరీ కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ధనం మేము కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. వన్ మినిట్ సార్, ఒక్క నిమిషం సార్. గౌరవ మంత్రి గారు సమాధానంలోనే ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేశారని చెప్పారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? నేను కోరేది మంత్రి గారిని, అది ఎవరైనా కానివ్వండి, ఎనీ ఆఫీసర్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ల మీద ఎవరైతే ఆర్కేవీవై ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ దీనికోసం ఇచ్చారో దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ అవినీతి పాల్పడడానికి దోహదపడింది కాబట్టి ఆ ఫండ్స్ డైవర్షన్ మీద ఏం చర్యలు తీసుకుంటారనేది ఒకటి. చివరిగా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఏదైతే ఆపరేటింగ్ కాస్ట్ చెప్పారు అధ్యక్ష, బట్ గవర్నమెంట్ అలొకేషన్ అనేది మీరు చూస్తే ఇందా నేను చెప్పాను అధ్యక్ష, 175 వెహికల్స్కి 143 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. యావరేజ్ పర్ ఈచ్ వెహికల్ 82 లక్షలు. దిస్ ఇస్ ద ఎలకేషన్ బై ద గవర్నమెంట్ అధ్యక్ష. మంత్రి గారు సభకు చెప్పింది ఎక్స్పెండిచర్ చెప్పారు. సో నేను కోరేది ఏంటంటే, ఈచ్ వెహికల్ కాస్ట్ తీసేస్తే 36 లక్షలు 82లో నుంచి తీస్తే 46 లక్షలు ఈచ్ వెహికల్కి ఆపరేటింగ్ కాస్ట్ కింద ఉంది అధ్యక్ష. అలాగే తర్వాత పిలిచిన 145 వెహికల్స్కి 111.65 లక్షలు 63 లక్షలు 68 లక్షలు పడుతుంది అధ్యక్ష. దాన్ని 39 లక్షలకు కొన్నట్టు వెహికల్స్ చెప్పారు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే, మంత్రి గారు పెండింగ్ పేమెంట్స్ కాదు, ఏదైతే ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఆపరేటింగ్ కాస్టుల్లో చూపెట్టి దోపిడీకి మార్గాలైనయో వాటిని కూడా పరిశీలించాలని చెప్పి మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. ఫండ్స్ ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేసిన ఆఫీసర్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. రవి గారు ప్లీజ్ సింపుల్గా ఒక క్వశ్చన్ అడగండి. క్వశ్చన్కి 1 హాఫ్ ఇస్తే హౌస్ రన్ చేస్తాం మనం. మంచి క్వశ్చన్ కాదంటలేదు. మినిస్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఖర్చు చేశారని హౌస్లో ఆన్సర్ ఇచ్చారు. దాని మీద ఏం యాక్షన్ అన్నది మీరు అడగండి. యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. దీన్ని నేను గౌరవ మంత్రి గారికి ఏసీబీ ద్వారా విచారణ చేయించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏసీబీ ద్వారా విచారణ చేయిస్తారా లేదా? ఓకే. ఎందుకంటే మినిస్టర్ గారే ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, మిస్ మ్యాచింగ్స్ ఉన్నాయి, అలాగే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీని అంతటినీ కూడా ఏసీబీ ద్వారా విచారణ చేయించమని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ ఆర్కేవీవై నుంచి ఫండ్స్ డైవర్ట్ చేశారని వాళ్ళ మీద యాక్షన్ అంది అధ్యక్ష. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది. గత ప్రభుత్వంలో ఆర్కేవీవై కాదు అధ్యక్ష, మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఈరోజు నాబార్డుకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, ఒక ప్రాజెక్టుకి ఎక్స్క్లూజివ్గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది. అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారో ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు, ఒకటి నడుస్తుంది. కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో
తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు. మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్కి చెప్పాను, టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి. ఒకటి గత 5 సంవత్సరాల అధ్యక్ష L1 L2 అని పెట్టుకోవడమే. వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే L1 L2, ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఎవరైతే రైతులు ఉన్నారో, పాడి రైతులు ఉన్నారో వారికి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష.